నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ధనస్సు రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురువుగారు, ధనస్సు రాశి వారికి ఉగాది నుంచి చూసుకుంటే కనుక మనకి నూతన సంవత్సరం మొదలవబోతుంది. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా ఈ ధనస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలను తెచ్చిపెట్టబోతుంది అంటారు? మరి ముఖ్యంగా ఈ వివాహ విషయాల్లోనూ కావచ్చు, లేకుంటే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వ్యాపార రంగాల్లో కావచ్చు, వాణిజ్య రంగాల్లో కావచ్చు, ఎటువంటి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అంటారు? తప్పకుండా ఈ ఏదైతే ధనుర్రాశి ఉందో, ఇప్పుడు ధనుర్రాశి వాళ్ళు కూడా మనకి వృశ్చిక రాశికి వెళ్ళిపోయాక ఈ అర్ధాష్టమ శని అనేది ఇప్పుడు ప్రస్తుతం ధనుర్రాశి వాళ్ళకి ప్రారంభమైంది. కనుక ధనుర్రాశి వాళ్ళకి కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్తిగా మంచి అని చెప్పలేం, పూర్తిగా చెడు అని చెప్పలేం. సో అలా మధ్యస్థంగానే వీరి జీవితం వెళ్ళటం అనేది కొద్దిగా ఈ ఏడాది ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా దానికి తగ్గట్టుగానే ఆదాయ వ్యయాలు కూడా రెండు సమానంగా ఉన్నాయి, 5-5. ఇంకా రాజ్యపూజ్య అవమానాల్లో కూడా ఒక్క అంతు అవమానం ఎక్కువ ఉంది. రాజ్యపూజ్యం 1 ఉంది, అవమానం 2 ఉంది. అయితే ఇక్కడ అవమానాలు ఎందుకు వస్తాయి, సరే ఈ ఆదాయ వ్యయాల పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు, ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నాం వీళ్ళకి అర్ధాష్టమ శని అనేది ఒకటి ప్రారంభమైంది అని. సో ఇప్పుడు మనము ఈ ఉగాది అని కాదు, గత కొద్ది నెలలుగా అంటే లాస్ట్ ఇయర్ ఇంచుమించు జూన్ నుంచి నేను ఎక్కడ ఏ రాశి ఫలాలు చెప్తున్నా కానీ ధనుర్రాశి వాళ్ళకి గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ దాకా కూడా కొద్దిగా మంచి టైం కాదు అని. ఏ రకంగా మంచి టైం కాదు అంటే కనుక ఆకస్మికంగా వచ్చే ప్రమాదభరితమైన రోగాలన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకే రావడానికి ఉంది. అంటే కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ అంటాం, కొంతమందికి హార్ట్ స్ట్రోక్ అంటాం. ఇవి చెప్పిరావు, ఉన్నట్టుండి వస్తాయి, ఉన్నట్టుండి ఒకసారి ప్రాణాలు కబలిస్తాయి. సో అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మనము కనుక అంటే మన దగ్గరికి కనుక ఏదైనా సరే ఈ జాతకాల బోగట్టా అంత ఒక డాటా అంటాం కదా, ఆ డాటా వచ్చినప్పుడు ఖచ్చితంగా ధనుర్రాశి వాళ్ళే ఎక్కువ నిష్పత్తిలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కుజుడు సరైన ప్లేస్లో లేకపోవటం, గురుడు కూడా 6వ ఇంట్లో ఉండటం, ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క ఆరోగ్యం మీద ప్రభావం చూపించడం అనేది ఎక్కువ జరిగింది. సో ఇప్పటికీ కూడా ఇంకా మనకి మే నుంచి ఎప్పుడైతే గురుడు మిథునానికి వస్తారో కొద్దిగా ఊరట, జూన్ నుంచి ఎప్పుడైతే మరి కుజుడు వెళ్తాడో అప్పుడు కొద్దిగా ఊరట. సో ఏదైనప్పటికీ కూడా ఇంకా ఈ ఏడాది అంతా కూడా వీళ్ళకి ఈ ఆరోగ్యాల రీత్యా కొద్దిగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కనుక ఈ రోగ విషయాల్లో మాత్రం వీళ్ళకి అజాగ్రత్త కానీ నిర్లక్ష్యం కానీ పనికిరాదు. సో తలనొప్పే కదా, అది శారీడాన్ వేసుకుంటే తగ్గిపోతుందనో ఇంకోటి అనుకుంటే కాదు. అవకాశం అంటే చూపించుకుని కళ్ళజోడే పడుతుందో, ఇంకేదైనా ప్రాబ్లం ఉందో. సో అందుకే నేను అనేది ఏంటంటే చిన్న చిన్న అనుమానాలు కూడా పోతే ఒక 100 రూపాయలు ఎక్కువ, కానీ రిస్క్ ఉంది అంటున్నా నేను. సో రిస్క్ ఉంది కాబట్టి ఒకసారి తప్పదు మరి డబ్బు ఖర్చు పెట్టడం. అక్కడ నేనే మనకి ఏం లేదని వస్తే రిపోర్ట్ అన్నీ మంచిదిగా హ్యాపీగా, కానీ ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళకి. అందుకని మనం ముందుగా హెచ్చరించడం అనేది అంతే తప్ప వాళ్ళు భయపెట్టాలని కాదు, ముందు జాగ్రత్త సూచిస్తున్నాం అంతవరకే. అంతేగాని పాపం వాళ్ళు ఇలా అని అలా అని కాదు నా ఉద్దేశం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఆదాయ వ్యయం అనేది. అందుకే ఆదాయ వ్యయంలో కూడా ఇక్కడ వీళ్ళకి ఇప్పుడని కాదు, ఎప్పుడు కూడా ఈ ధనుర్రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎక్కువ శాతము సంపాదన ఎప్పుడు కూడా అలా హైలోకి వెళ్దాం అనుకుంటారు, కానీ ఏదో ఒక చోట బ్రేక్ పడుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు వాళ్ళకి కాంపన్సేట్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఖచ్చితంగా 20 రూపాయలు రావాలి మనకి అనుకోండి. ఇప్పుడు సపోజ్ అంటే ఏదైనా ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఒక పర్మనెంట్గా ఉద్యోగాలు చేసే వాళ్ళకి కొంతవరకు పర్వాలేదు. కానీ ఏదైనా సరే ఇలా స్వతంత్ర వృత్తుల్లో ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళు, ఈ ధనుర్రాశిలో. ఈ స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ నెల నాకు ఇంకొక 100 రూపాయలు ఎక్కువ వస్తే బాగుంటుంది అనుకుంటాము. ఎప్పుడు ఆ 100కు 10 రూపాయల దగ్గర 20 రూపాయల దగ్గర అయిపోతుంటుంది వీళ్ళ జీవితం. అది వీళ్ళకి మొదటి నుంచి ఉండే సమస్య. అది ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా అర్ధాష్టమ శని రావటం వల్ల ఎక్కడికక్కడ మందకోడి.
సో మనం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏప్రిల్లో ఇండ్లు మారి వేరే చోటుకి వెళ్ళి మంచి పొందుదాం అనుకుంటే అక్కడ ఏదో చోట పెండింగ్ పడుతుంది, మళ్ళీ ఇంకో 2-3 నెలలు డ్యాగన్ అవుతుంది. సో అలా ప్రతి దాంట్లో కూడా ఒక ప్రతిబంధకాలు అనేవి ఈ ఏడాది ఎక్కువ ఉంటాయి. బట్ ఓవరాల్గా వాటి నుంచి మళ్ళీ ముందుకు వస్తారా అంటే ముందుకు వస్తారు. సో ఏదో విధంగా దైవ బలంతో మాత్రం నెట్టుకు రావటం అనేది అయితే బాగానే ఉంటుంది ఈ ఏడాది. అది మటుకు ధైర్యంగా చెప్పుకోవచ్చు. సో తెల్లారేపాటికి మనకి మెడ మీద కత్తున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో సమస్య నుంచి బయటికి రావటం అనేది ఉంటుంది. కనుక ఆ రకమైన ఊరట అయితే కనుక తప్పకుండా ధనురాశి వాళ్ళకైతే కనుక ఉంటుంది. ఇంకా కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మే నుంచి మంచి రోజులు వస్తాయి. సో ఎప్పుడైతే గురుడు వివాహ స్థానంలోకి వస్తాడో అక్కడి నుంచి ఖచ్చితంగా వీళ్ళకి ఇంచుమించుగా మే మధ్య నుంచి పెళ్ళిళ్ళు అవి అవ్వాలన్నా కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి మరింత మంచి జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో మూల నక్షత్రం వాళ్ళే ఆకస్మికంగా ఏమైనా నష్టపోవడానికి కానీ, పెళ్ళిళ్ళు కూడా దగ్గర వచ్చి కుదరకపోవడానికి కానీ, లేదా వాళ్ళకి ప్రేమ వ్యవహారం అంటే తల్లిదండ్రుల దగ్గర తేల్చకుండా చివరిలో ఇబ్బంది పెట్టడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏదైనప్పటికీ కూడా అది ఎలాంటి ఏదన్నా కానీ దాని నుంచి మొదట్లో మనం చెప్పుకున్నట్టు చివరి నిమిషంలో అయితే అన్నీ ఏమంటాం రెక్టిఫై చేసుకోగలుగుతారు. సో అది కొంతవరకు వీళ్ళకి ఊరటగా చెప్పాల్సి ఉంటుంది. ఇంకా కొత్తగా సంతానం కావాలి అనుకునే వాళ్ళకి కూడా జూలై తర్వాత నుంచి కొద్దిగా వీళ్ళు ఏదైనా సరే సంతానంకి ఇప్పటికే ఏదైనా సరే వైద్య పరీక్షల్లో ఉన్న వాళ్ళు తప్పకుండా వాళ్ళు కొద్దిగా మంచి వార్తలు వింటారు. లేదు కొత్తగా సంతానం కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా దంపతులు ఉంటే కనుక జూలై తర్వాత నుంచి అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేసినట్టయితే కనుక విజయం పొందగలుగుతారు. కనుక ఆ రకమైన మంచి అయితే కనుక ఉంటుంది. ఇంకా కొత్తగా ఏదైనా సరే ఇల్లులు కానీ భూములు కానీ స్థిరాస్తులు పెంపొందించుకోవటం, ఈ స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి మాత్రం కొంత టైం పడుతుంది. ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ అలా పట్టచ్చు. సో అక్కడి నుంచి స్థిరాస్తుల అభివృద్ధికి మంచి రోజులు రావటం అనేది ఉంటుంది. ఇక ఎవరైనా సరే కవులు కళాకారులు అంటే సాంకేతిక నిపుణులు ఏ రంగంలో అయినా సరే అంటే వెనక నుంచి పనిచేస్తారే టెక్నీషియన్స్ అంటాం. సో అలాంటి వాళ్ళకి కూడా మంచి అవకాశాలు లభించటం అనేది ఉంటుంది. సో అది ఇంచుమించుగా మే మధ్య నుంచి ఉండటం అనేది ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే తృతీయంలోకి రాహు కూడా మేలోనే వస్తాడు. సో అక్కడి నుంచి అనుకోని మంచి అవకాశాలు లభించటం, వీళ్ళు నిరూపించుకోగలగటం అనేది కూడా ఉంటుంది. కనుక కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. సో చెడు అనేది ముఖ్యంగా ఆకస్మిక అనారోగ్యాలు, చెప్పపెట్టకుండా వచ్చే రోగాలు ఇలాంటివి ఒకటి. సో వాటి విషయంలో కొంత జాగ్రత్త అనేది ఉంటే ఈ ఏడాది వీళ్ళకి పర్వాలేదు, మరీ భయపడక్కల్లా. అయితే గురువు గారు ఏదైతే ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయో దాంతోపాటుగా కొద్దిగా ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మరి ఈ సమస్యలన్నిటి నుంచి కొంచెం ఉపశమనం పొంది మంచి ఫలితాలను జరగాలి అంటే కనుక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? తప్పకుండా ఈ ఏడాది అంతా కూడా వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉంటే కనుక మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వాళ్ళకి చదువుకోగలగటం అనేది కనుక ఇంట్రెస్ట్ అయితే కనుక వెంకటేశ్వర వజ్ర కవచం అని ఉంటుంది, 5 శ్లోకాలు. అది కనుక నిత్యం చదువుకున్నట్టయితే కనుక ఇటు భార్యాభర్తల మధ్య కూడా అనురాగం బాగుంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి మార్పులు ఉంటాయి. సాధారణంగా ఈ ధనుర్రాశి భార్యాభర్తల్లో వచ్చే చికాకులంతా కూడా కొద్దిగా ఆర్థికపరమైనవే ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా వీళ్ళకి రకరకాల కోరికలు ఉన్నా కూడా ఏదో రకంగా ఆ కోరికలు ఆగుతూ ఉంటాయి. డబ్బు ఆ నిమిషానికే సరిపడుతూ ఉంటుంది. కొంత దాచి మనం అది సంపాదిద్దాం ఇది సంపాదిద్దాం అంటే ఎక్కడొక్కడ ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళిద్దరి మధ్య కానీ జనరల్గా బాగా ఉంటారు భార్యాభర్తలు. సో అక్కడ ఈ ఆర్థిక అంశాలే వీళ్ళ మీద కొద్దిగా ఎక్కువ ప్రభావం చూపే పరిస్థితి ఉంటుంది. కనుక ఆ రకంగా కూడా మనకి ఈ వెంకటేశ్వర వజ్రకవచం చదువుకున్నట్టయితే చాలా అన్యోన్యత పెరగటం, వాళ్ళ యొక్క వృత్తి ఉద్యోగాల్లో వాళ్ళు ఆశించిన ప్రగతి రావటం అనేది ఉంటుంది. ఇక మరి వృత్తి అంటే మనం దేవుడికి సంబంధించకుండా ఏదైనా సరే చేసుకోవాలి అనుకుంటే కనుక శనివారం అవకాశం ఉంటే కనుక పక్షులు వచ్చే వాళ్ళు అయితే కనుక పక్షులకి ఏదైనా మేత వేయటం, ఒకవేళ పక్షులు ఏవి రావు అనుకుంటే కనుక కుక్కలకి బిస్కెట్లు వేయటం,
ఆ రకంగా చేసినట్టయితే తప్పకుండా వీళ్ళకి ఉపశమనం లభిస్తుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో దాంతో పాటుగా చక్కటి పరిహారాన్ని అయితే ఇచ్చారు. చాలా చిన్నగా ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా అయితే. ధన్యవాదాలు గురువుగారు.